నేను చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కువ నేను పాయకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం, ఆ వచ్చే వాళ్ళు వచ్చే వెహికల్స్ని ఆపడం, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అమ్మా ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు. ఎస్, నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధపడ్డాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫామ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. టాస్క్ ఫోర్స్లో డబ్బులు జనరేట్ చేసుకుంటే మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్నవాడికైతే డబ్బులు జనరేట్ చేయలేడు, కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు. చాలా సోర్సెస్ ఉన్నాయి. నేను ఇందాక అడిగానండి సిబిఐ ఎంక్వైరీ, ఇందాక సిపి గారిని అడిగాను ఆ విషయం కూడా, ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు. నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్, కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. మేడం, ఆపరేషన్ పరివేతం పేరుతో ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు చెప్పమ్మా కన్నా. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ రైతులు ఎవరైతే గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయంగా ఏదైనా వాణిజ్య పరిస్థితుల్లో ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్గా ఒక నిమిషం విజయ్. గంజాయి సాగు అనేది గత లాస్ట్ 30 years నుంచి జరుగుతుంది. ఇప్పటికీ టిల్ అదే కంటిన్యూ అవుతుంది. మీరు ఆ మూలాలను ఏదైతే ఆ రైతులను అక్కడి నుంచి పండించకుండా ఇవన్నీ చేస్తే ఉపయోగం ఉంటుందా? అంటే ఒకటేంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు, వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1 లక్ష ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు, మనకు ఎవడు దొరుకుతాడో, అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి.